అంశుల్ గురించి నీకైతే అన్నీ తెలుసా? నాకంతా తెలుసు. వాడు చెప్పిందంతా నిజమా అబద్ధమా నీకెలా తెలుసు? నువ్వు వాడి గురించి విచారించావా? వాళ్ళని పరిచయం చేసింది నరేష్. తను కూడా మా గురించి ఆలోచిస్తున్నాడు. వాడిని చూసుకుంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కంపెనీ పెట్టుకున్నట్టు లేదు, ఇక్కడేదో లేబర్ పని చేస్తున్నట్టున్నాడు. మీరు మీ మిడిల్ క్లాస్ ఆలోచనని మీతోనే ఉంచుకోండి. మేము నిర్ణయించుకున్నాం, నేత్ర అంశూర్ని ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటుంది. గాట్ ఇట్? నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తున్నాను, పర్మిషన్ కాదు. షఫాలి, నేను చెప్పేది కొంచెం అర్థం చేసుకో. నేను రిషబ్ని నేత్రాన్ని చూస్ చేశాను. వాడు చాలా మంచి పిల్లోడు. ఆ పిల్లోడి వల్ల మన నేత్రాన్ని మన బిజినెస్ అయితే బాగా చూసుకుంటాడు. పాపా, నేను అంశుల్ని బాగా ఇష్టపడ్డాను. ఎనీవే, నాకు స్టాండర్డ్గా ఉన్న అబ్బాయినే నాకు నచ్చింది, మీలాంటి వాళ్ళని కాదు. సో ప్లీజ్ తేవ లేకుండా ఏ గోల చేయమాకండి. ఏమైనా సరే నిన్ను అంశుల్ని పెళ్లి చేసుకోవడానికి నేను అసలు ఒప్పుకోను. నేను అతన్నే పెళ్లి చేసుకొని యుఎస్ వెళ్ళిపోతా. మీకు రావాలంటే రండి, లేకపోతే వద్దు. నీకేం పిచ్చి పట్టిందా? దీని తర్వాత నా మీద చెయ్యేశారంటే నేను అసలు ఊరుకోను.